తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం యావత్తు మేడారంలో కొలువు తీరింది. రాష్ట్ర చరిత్రలో హైదరాబాద్ వెలుపల కేబినెట్ భేటీ జరగడం ఇదే మొదటిసారి. వనదేవతల సన్నిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన హరిత హోటల్ వేదికగా తెలంగాణ కేబినెట్ భేటీ కాసేపట్లో జరగనుంది. ఇందుకోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మంత్రులు, అధికారులు హరిత హోటల్కు చేరుకున్నారు. సమావేశ ఏర్పాట్లకు మంత్రి సీతక్క పరిశీలించారు. కేబినెట్ భేటీలో పురపాలక ఎన్నికలు, రైతు భరోసా, మేడారం జాతర ఏర్పాట్లపైన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం యావత్ మేడారంలో కొలువు తీరింది. రాష్ట్ర చరిత్రలో హైదరాబాద్ వెలుపల కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మేడారం నుంచి మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, భారతదేశ దక్షిణాది ప్రాంతాల్లో అతి ప్రాంతీయమైనటువంటి సమ్మక్క సారక్క జాతర సందర్భంగా ఈసారి ఎన్నడూ లేని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా తెలంగాణ కేబినెట్ సమావేశము ఈరోజు మేడారం సమ్మక్క సారక్క సంబంధించినటువంటి హోటల్ హరిత హోటల్లో నిర్మించారు. కొంచెమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర కేబినెట్ మంత్రివర్గం మొత్తం కూడా హరిత హోటల్ చేరుకుంది. ప్రస్తుతం ఈ రోజుకు జరిగిన కేబినెట్ సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రభుత్వ విప్పు రామచంద్ర గారు, ఎలాంటి మొట్టమొదటి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా కేబినెట్ సమావేశం, అది కూడా ఒక కారడవిలో, ఎట్లా అనిపిస్తుంది? చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఆదివాసుల జాతర, వర్గాల జాతర. మరి ఇక్కడ కోరికలు తీర్చే తల్లులు సమ్మక్క సారక్కలు వెలిచిన ప్రాంతం. అదే విధంగా ఈ ప్రాంతం జాతీయ కాబట్టి మనమే మరి పేద పని వర్గాలు అన్ని రకాలుగా దాదాపు 52 కోట్లతో మరి అన్ని శాఖలతో మంచి అభివృద్ధి చేసి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంది. ఎందుకంటే మరి ఎప్పుడు మరి ఆరాధించడానికి మరి ఏడునాగరం మేడారం నిర్వహించుకోవడం దేశ చరిత్రలోనే వెళ్ళిపోతుంది. తప్పకుండా ఇలాంటి ఫెసిలిటీస్, ఇలాంటి సంక్షేమ పథకాల్లో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు దాన్ని ఇక్కడ చర్చించుకోవడం, మరి సమ్మక్క సారక్క సాక్షిగా ఇక్కడి నుంచి పెట్టింది విధంగా రేపు ముఖ్యమంత్రి ప్రోగ్రామ్, అంటే రేపు గద్దెల ప్రారంభోత్సవం ఉంది, ఎట్లా ఉండబోతుంది ముఖ్యమంత్రి షెడ్యూల్? సాంప్రదాయాన్ని మరి కంటికి కనిపించే విధంగా ఈరోజు కేబినెట్ సమావేశం జరుగుతుంది. ప్రధాన అంశాలు ఏముండవచ్చు మీకు తెలిసినంత? రైట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ మొత్తం కూడా ఇప్పటికే భేటీ కావడం. ఇందులో ప్రధానంగా కీలక అంశాలు మేడారం అభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటు, మరోవైపు మున్సిపల్ సంబంధించిన ఎన్నికల అంశాలతో పాటు జిల్లాల పునర్విభజనకు సంబంధించిన అంశాలపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పునర్విభజన 2016లో గత ప్రభుత్వం హేతుబద్ధీకరణ జరిగింది కాబట్టి జ్యుడిషియల్ కమిషన్ వేస్తాను, ఆ కమిషన్ కి ఈరోజు రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపే అవకాశం. దీంతో పాటు పోట్లూరు ఎత్తిపోతల పథకం, ములుగు జిల్లాలో ఏర్పాటు చేస్తున్నటువంటి పోట్లూరు
ఎత్తిపోతల పథకానికి కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఎందుకంటే పోతులూరు ఎత్తిపోతల పథకం సంబంధించినటువంటి దాంట్లో దాదాపు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది వారికి నీరు అందే అవకాశం ఉంది. కాబట్టి ములుగు జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి పోతులూరు ఎత్తిపోతల పథకం సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్ లో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.